వెల్కమ్ టు స్టార్ 4 టీవీ న్యూస్. కరీంనగర్ మున్సిపాలిటీ 54వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా గొట్టిముక్కల ఉమారాణి వెంకటరమణ ఎన్నికల బరిలో నిలిచారు. ఈ సందర్భంగా ఉమారాణి మాట్లాడుతూ ప్రజలు ఒక్కసారి అవకాశం ఇస్తే 54వ డివిజన్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రతి ఇంటికి మంచినీటి సరఫరా, డ్రైనేజ్ సమస్యల పరిష్కారం, వీధి దీపాలు ఏర్పాట్లు వంటి మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి పెడతానని తెలిపారు. గెలిచిన వెంటనే ప్రజా సమస్యలను ప్రాధాన్యతగా తీసుకుంటానని, పరిష్కరిస్తానని, ఏ రాత్రి ఫోన్ చేసినా ప్రజలకు అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు. అలాగే కేంద్ర ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందించేలా కృషి చేస్తారని ఉమారాణి వెల్లడించారు. డివిజన్ కుటుంబ సభ్యులకు నమస్కారం. నేను మాజీ కార్పొరేటర్ గొట్టిముక్కుల ఉమారాణి. కేంద్ర మంత్రివర్యులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ అన్న గారి నాయకత్వంలో బీజేపీ పార్టీ నుండి కార్పొరేటర్గా పోటీ చేస్తున్నాను. గతంలో నేను కార్పొరేటర్గా పోటీ చేసినప్పుడు డివిజన్ అభివృద్ధికి ఎంతో కృషి చేయడం జరిగింది. ఇప్పుడు సంజయ్ అన్న సహాయ సహకారాలతో కార్పొరేటర్గా డివిజన్ని అభివృద్ధి చేసే దిశగా మరియు అందరికీ అందుబాటులో ఉంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను అందిస్తూ డివిజన్ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాను. మీ అమూల్యమైన ఓటు కమలం పువ్వు గుర్తుపై వేసి గెలిపించి ఆదరించాలని కోరుకుంటున్నాను. సదా మీ సేవలో గొట్టిముక్కల ఉమారాణి వెంకటరమణ. జై శ్రీరామ్. నా పేరు గొట్టిముక్కల వెంకటరమణ. నేను 50వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి హస్బెండ్. మేము గతంలో కార్పొరేట్ చేసినప్పుడు డివిజన్ ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ ప్రతి ఉదయాన్నే లేచి ప్రతి ఒక్కరి ఇంటి ముందుకు వెళ్ళి వాళ్ళ క్షేమాలు, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే తెలుసుకునే వాళ్ళము. అలాగే మేము చేసిన ప్రతి ఒక్క అభివృద్ధి, రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ చేయించుకొని మా ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎవరు అర్ధరాత్రి ఫోన్ చేసినా వాళ్ళకి ఏ సమస్యలు కానీ మేము ముందు ఉండేవాళ్ళము. గత 5 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది. ఇప్పుడు అది ఒకటి ఏంటంటే అది ప్రజలందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు మేమున్నప్పుడు ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉందనేది. కాబట్టి మీకు అందరికీ అందుబాటులో ఉండే విధంగా మేము వెళ్ళవేళ మీ కళ్ళ ముందు ఉంటాము. మేము గెలిచినా ఓడినా ప్రజల మధ్యలో ఉంటూ ఇప్పుడు గత 5 ఏళ్ళగా ప్రతి ఒక్కరికి సేవ చేసుకుంటున్నాము. ఈ సేవను కంటిన్యూ చేయాలంటే మీరు మమ్మల్ని గెలిపించాలని మీకు చేతులు జోడించి నమస్కరిస్తున్నాము. ఎందుకంటే కార్పొరేటర్ పదవి అనేది ఓ ఎమ్మెల్యేనో ఎంపీఓ కాదు. ఇది ఒక మున్సిపల్కి సంబంధించింది. చిన్న చిన్న పనులు ఉంటాయి. డ్రైనేజ్ కానీ, కుక్క చచ్చిపోతే, పంది చచ్చిపోతే, మురుగు కాలువలు జామ్ అయితే పోయి తీయించుకోవాల్సి వస్తుంది. ఇంట్లో ఉండి మనం తెల్లబట్టలు వేసుకొని తిరిగితే కలవదు. బొద్దులు వేస్తే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలని నా అభిప్రాయం. దాన్ని మేము తూచే తప్పకుండా ఇన్నేళ్ళు పాటించాము. ఈ 5 ఏళ్ళు పదవి లేకున్నా కూడా మేము ముందు ఉన్నాము. అదొక్కటి గమనించి ఒక్కసారి మాకు అవకాశం అని మీ అందరికీ చేతులు నమస్కరిస్తున్నాం. మేము గతంలో ఈ డివిజన్కి వచ్చి అప్పుడు మహిళా రిజర్వేషన్ 2014లో మహిళా రిజర్వేషన్గా మా మేడం మిసెస్ ఉమారాణి, గొట్టిముక్కల ఉమారాణి కార్పొరేటర్గా పనిచేశారు. ఆ హయాంలో మేము ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ రోజు ఉదయాన్నే ప్రతి ఒక్కరికి కలుసుకుంటూ వారి సమస్యలు తెలుసుకుంటూ వారి ఇంటి వద్దనే సాల్వ్ చేసేవాళ్ళము. అదే విధంగా ఇప్పుడు ఈ టర్మ్ మళ్ళీ వచ్చేసి మళ్ళీ మహిళా రిజర్వేషన్ అయింది. కావున మా భార్య అయినా గొట్టిముక్కల ఉమారాణి నిలబెట్టడం జరుగుతుంది. మేము గతంలో ఎలా ఉన్నామో మీతో పాటు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఇప్పుడు కూడా అట్లే ఉంటాము. ఎందుకంటే ఇప్పుడు కార్పొరేట్ పదవి అనేది తెల్ల బట్టలు వేసుకొని తిరిగి లేకుంటే ఒక ఎమ్మెల్యే ఎంపీ పదవి కాదు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కరి సమస్య అంటే చిన్న చిన్నవి ఉంటాయి. మోరీలో డ్రైనేజ్ సమస్య కావచ్చు, ఇంకా నల్లాలు రాకపోవడం కావచ్చు, పంది చచ్చిపోతే, కుక్క అన్నిటికీ మాకే చెప్తారు ప్రతిదీ. అప్పుడు మేము ఫీల్ కావద్దు, ఫీల్ కూడా పని చేసుకుంటూ వచ్చాము. ఇప్పుడు కూడా అదే విధంగా మీ అందరికి అందుబాటులో ఉంటూ ఎల్లవేళలా నల్ల కానీ నీరు కానీ అన్నిటికీ మేము ప్రతిదానికి స్పందిస్తూ మీ సమస్యలు ఏదైనా కానీ ఇంతవరకు మీ పదవులు లేను 5 ఏళ్ళు కూడా మీకు అలాగే ఉన్నాము. ఇక ముందు కూడా అట్లే ఉంటామని మేము మీ అందరికి రిక్వెస్ట్ చేసుకుంటూ ఈ ఒక్కసారి మాకు అవకాశం కల్పించి గొట్టిముక్కల ఉమారాణి గారి కమలంపు గుర్తుపై ఓటు వేసి సంజయ్ అన్న గారికి మన వాడ తరఫు వెళ్ళి భారీ మెజార్టీతోని మనం కార్పొరేటర్గా పంపించాలని మీ అందరికీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. 54వ వార్డు సభ్యులందరికీ నమస్కారములు. 54వ నామినేషన్ పదవిగా కార్పొరేటర్ నామినేషన్ పదవిగా గొట్టముక్కల ఉమారాణి గారు మీ ముందుకు రాబోతున్నారు. బీజేపీ తరఫున కమలం పువ్వు గుర్తుకు పోటీ చేస్తున్నారు. తనను మనందరము భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నా.
ఇక్కడ అక్కయ్య లాస్ట్ టైం కూడా మనకి కార్పొరేట్ గా చేసింది. అన్ని పనులు మనకు దగ్గరుండి చూసుకునేది, ఎనీ టైం మన దగ్గరకు వచ్చి. ఇప్పుడు కూడా మనందరం కులమత వర్గ భేదాలు లేకుండా అందరికీ మనం అందరం సపోర్ట్ చేసి అక్కయ్యను పువ్వు గుర్తుకే మన ఓటేసి గెలిపించాలని మేము కోరుకుంటున్నాం. మా డివిజన్లో మెయిన్ సమస్య వచ్చేసి నల్ల నీరు వచ్చేసి మొత్తం డ్రైనేజ్ వాటర్ కలుషితం అవుతుంది. ప్లస్ అది ఒక టైం అంటూ ఉండదు, నీళ్ళకు ఒక టైం ఉండదు. స్కూల్లో పోయేళ్ళకు, జాబ్స్ చేసే వాళ్ళకి బాగా ఇబ్బంది అవుతుంది. ఇట్టి సమస్య మేము రాగానే ఫస్ట్ సమస్య అది తీరుతామని మీకు హామీ ఇస్తున్నాం. అట్లనే అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఒకటి ఉంది, అది మొత్తం జామ్ అయిపోయింది. అది జామ్ అయి ఫెయిల్యూర్ అయిపోయింది. మొత్తం బురద అనేది బయటకు వచ్చేస్తుంది. డ్రైనేజ్ వాటర్ కానీ అంతా మొత్తం సివరేషన్ మొత్తం బయటకు వచ్చి మురుగు కంపులు వేస్తున్నాం. ఎక్కడ పడితే రోడ్ల పైకి వచ్చడం, దాన్ని గతంలో ఉన్న వాళ్ళు పట్టించుకోలేదు. అదొకటి సమస్య, దాన్ని కూడా మేము తీరుస్తాం. అది మీ అందరికీ హామీ ఇస్తున్నాం. అలాగే స్ట్రీట్ లైట్లు అవి ఎప్పుడు వస్తాయో ఎప్పుడు పోతాయో, అవి కూడా కరెక్ట్ రావు. పోయినాక మనం కాంపిటీ చేస్తే నెల రోజుల వరకు కూడా వేసే వాళ్ళు దిక్కుండరు. అక్కడ ఏదైతే స్విచ్ బోర్డు ఉంటుంది అది మొత్తం బర్న్ అయిపోయింది. నేనే 2-3 సార్లు పోయి వేసి వచ్చాను ప్లగ్ లైట్లు టైం పోయి. అలాగే మీకు ప్రతి వేళ అందుబాటులో ఉంటూ, గతంలో మేము ఎలా ఉన్నామో ఇప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటూ, మేము పదవిలో ఉన్నా లేకున్నా 24 hours ఆన్లైన్లో ఉన్నట్టుగానే ఉన్నాం. మీకు అందరికీ ఫోన్ చేస్తే మీ ఇంటి వాళ్ళే మీ యొక్క సేవకురాలుగా మేము కుమారానికి ఒక్కసారి అవకాశం కల్పించాలని మా డివిజన్ కుటుంబ సభ్యులందరూ ఆదరించి మరొకసారి ఆశ్రయించి కమలంపు గుర్తుపై ఓటు వేసి ఆదరిస్తారని కోరుకుంటూ సదా మీ సేవలో గొట్టిముక్కుల వెంకటరమణ ఉమారాణి.